Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. It is a joy to teach you God's word from the Bible. బైబిల్ నుంచి బోధన చేయడం నాకు చాలా ఆనందముగా ఉన్నది. Today I would like to teach you about foundation for righteous living. నీతియుక్తమైనటువంటి జీవితము జీవించడం గురించి దినము నేను బోధించాలని ఆశపడుచున్నాను. How to lay the foundation for righteous living. నీతియుక్తమైనటువంటి జీవితం జీవించడానికి ఏ విధముగా పునాది వేయాలో మనం నేర్చుకుందాం. How to have a successful Christian life. ఫలవంతమైనటువంటి క్రైస్తవ జీవితము ఏ విధంగా జీవించాలో నేర్చుకుందాం. How to strive to have a perfect Christian living. పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించడం గురించి మనం నేర్చుకుందాం. The most important thing we need to know, ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటంటే we need to lay the foundation of our Christian living on Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువునందు మనం మంచి పునాది మీద వేసి జీవించాలి. We need to lay our foundation on the word of God, which is the Bible. బైబిల్ అనేటువంటి వాక్యం మీదట మనం నమ్మిక ఉంచి పునాది వేయాలి. Without the foundation on the word of God and on Lord Jesus Christ, we will not be able to build our Christian life. యేసుక్రీస్తు ప్రభువునందును దేవుని యొక్క వాక్యం మీదను మనం గనక పునాది వేయకపోయినట్లయితే క్రైస్తవ జీవితాన్ని మనం జీవించలేం. The important issue is that we need to obey the word of God. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపించాలి. We need to obey the teachings of our Lord and Savior Jesus Christ. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధయందు మనం నమ్మిక ఉంచాలి. Shall we pray? ప్రార్థిద్దాం. Father, in the name of Jesus, తండ్రి యేసు నామమునందు as I teach your word, నీ యొక్క వాక్యమును బోధించుచుండగా fill us with your Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. Open the hearts of the TV viewers ప్రేక్షకుల యొక్క హృదయాన్ని మీరు తెరవండి. to understand the word of God. దేవుని యొక్క వాక్యమును అవగాహన చేసుకోవడానికి We bind the powers of darkness in Jesus' name. అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. Fill us with the power of your Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Paul, he compares our Christian living to building structure. భవన నిర్మాణమును పోల్స్తూ పరిశీలించినటువంటి పౌలు మన యొక్క క్రైస్తవ జీవితాన్ని మనకు చూపెడుతున్నాడు. When we build a building, మనము భవనం నిర్మించినప్పుడు there is a foundation. అక్కడ పునాది ఉంది. We need to lay a foundation. మనం పునాది వేయాలి. And on that foundation, we need to build a building. ఆ పునాది మీద మనము భవనం నిర్మించాలి. And if the foundation is strong, పునాది బలంగా ఉన్నట్లయితే we can have a strong building. బలమైనటువంటి భవనం నిర్మించబడుతుంది. In the same way, అదే రీతిగా Christ is our rock. క్రీస్తు మన యొక్క బండై ఉన్నాడు. And when we build our Christian living on Christ the rock, బండైనటువంటి యేసుక్రీస్తు మీద మన యొక్క భవనమును నిర్మించినట్లయితే, when we build our Christian life, మన క్రైస్తవ జీవితాన్ని ఆయన మీద మనం నిర్మించినట్లయితే we will not be shaken, మనం కదలించబడం, and we will be strong and stable. మనము నిలకడగా బలంగా ఉంటాం. We need to also build our faith on the word of God. దేవుని యొక్క వాక్యం మీద మనం బలంగా నిర్మించబడాలి. We know that Christ is the personal word of God. మనకు తెలుసును క్రీస్తు దేవుని యొక్క వ్యక్తిగతమైనటువంటి వాక్యమై ఉన్నాడు. And the Bible is the written word of God. బైబిలు దేవుని యొక్క వాక్యమై ఉన్నది. It has been written by the inspiration of the Holy Spirit. దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మని యొక్క ఆత్మ పూర్ణతతో వ్రాయబడి ఉన్నది. So we need to base our Christian living on the word of God and on Lord Jesus Christ. మన క్రైస్తవ జీవితము యేసుక్రీస్తు ప్రభు మీదను దేవుని యొక్క వాక్యం మీదను ఆధారపడవలసి ఉన్నది. The next important thing is, రెండవది ఏమిటంటే we need to lay the right doctrinal foundation for growing in our Christian faith. మనం పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించాలంటే
యేసుక్రీస్తు ప్రభు యొక్క మూలోపదేశం మీద పునాది మీద మనము జీవించాలి. Yes. So let us look into the book of Hebrews chapter 6 verses 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. And here what is Paul saying? పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? That we must perfect the basic principles of the doctrines of Christ. క్రీస్తు యొక్క పరిపూర్ణమైనటువంటి సిద్ధాంతాలని మనం అనుసరించాలి. We must strive for perfection. పరిపూర్ణత కొరకు మనం ప్రయాసపడాలి. What are the elementary doctrines of Christ? క్రీస్తు యొక్క ముఖ్యోపదేశములు ఏమై ఉన్నవి? We see Apostle Paul writing it in a series of manner. పౌలు భక్తుడు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మనకి హెచ్చరిస్తున్నాడు. First is the foundation which we have to put is the repentance from dead works. మొట్టమొదటిగా ఆయన చెప్పేది ఏమిటంటే మనము నిర్జీవమైనటువంటి క్రియలను విడిచిపెట్టాలి. That is the first foundation. అది మొదటి పునాది. The second foundation is రెండవ పునాది ఏమిటంటే faith towards God. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. The third foundation is మూడవ పునాది ఏమిటంటే the doctrine of baptisms. బాప్తిస్మమును గూర్చినటువంటి బోధ. The fourth doctrine foundation is నాలుగవ పునాది ఏమిటంటే laying on of hands. హస్త నిక్షేపణము. The fifth doctrine foundation is resurrection of the dead. ఐదవ పునాది ఏమిటంటే మృతుల పునరుద్ధానమును గూర్చి. And the sixth doctrinal foundation is eternal judgment. ఆరవ పునాది ఏమిటంటే నిత్యమైనటువంటి తీర్పు. Many churches do not teach on these 6 elementary doctrinal foundations. ఈ ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాలని అనేకమైనటువంటి సంఘాలు బోధించడం లేదు. So many Christians do not know how to have a victorious Christian living. జయవంతమైనటువంటి జీవితం ఏ విధంగా జీవించాలో చాలామంది క్రైస్తవులకు అవగాహన లేదు. And just like when a building is being erected, ఒక భవనము నిర్మించబడినటువంటి రీతిగా the engineer keeps on checking the building at every stage. ఇంజనీరు ప్రతి మెట్టుకు దాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. In the same way, as we are growing in our Christian faith, అదే రీతిగా క్రైస్తవ జీవితంలో మనం ఎదిగే కొలది and as we are going to perfection, పరిపూర్ణతకు మనం ఎదుగుచుండగా, as we are going to completion, పరిపూర్ణతకు మనం ముగించుచుండగా, God will be checking us at every stage. ప్రతి మెట్టుకి దేవుడు మనలను పరీక్షిస్తూనే ఉన్నాడు. And when the building, the engineer finds it to be at fault, ఇంజనీరు భవనములో ఏదైనా తప్పిదం జరుగుతున్నట్లయితే he stops the construction of the building భవన నిర్మాణాన్ని ఆపు చేస్తాడు. and he will rectify the problem. ఆ సమస్యను అతను తీరుస్తాడు. In the same way, అదే రీతిగా as we are growing in our Christian faith, మన యొక్క క్రైస్తవ జీవితంలో మనం ఎదుగుచుండగా, and if there is any mistake in these 6 doctrines, ఈ 6 మూలోపదేశముల్లో ఏదైనా తప్పు జరిగినట్లయితే the Lord will stop us at that point. ఆ యొక్క సమస్యలో ప్రభు మనల్ని ఆపు చేస్తాడు. The Lord will not permit us to grow మనం ఎదగడానికి ప్రభు ఇష్టపడ్డు. because we will not be a strong building or we will not having a strong Christian faith. మనం ఎదుగుచుండగా ఈ యొక్క నిర్మాణంలో క్రైస్తవ జీవితంలో ప్రభు మనలను ఆయన పరీక్షిస్తూ మనలను నడిపిస్తున్నాడు. We must master these 6 doctrines. ఈ 6 మూలోపదేశాలని మనం చాలా క్షుణ్ణంగా అనుభవించాలి. Then only God will permit us to grow in maturity. అప్పుడే మన పరిపూర్ణతలో వెళ్ళడానికి ప్రభు మనల్ని ముందుకు సాగనిస్తాడు. And there will be fulfillment. అప్పుడు పరిపూర్ణత జరుగుతుంది. We must understand మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే these doctrines which we are learning and obeying and following. ఈ 6 మూలోపదేశాలని మనము అనుభవిస్తూ ముందుకు సాగుచూ This is not going to be completed in this earth only. ఈ భూలోకంలోనే దీన్ని ముగించడం లేదు. This is for eternity. అది నిత్యత్వానికి చెందినటువంటిది. Fulfillment will take place in eternity. నిత్యత్వంలోనే పరిపూర్ణత జరుగుతుంది. And we have
hope in Christ for eternity. నిత్యత్వములోనికి యేసునందు మనకు నిరీక్షణ కలిగి ఉన్నాం. Let us see the book of 1 Corinthians chapter 15 verses 19. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19th verse. 19వ వచనములో ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. So we have hope in Christ for eternity. నిత్యత్వములోనికి ప్రభువైన యేసునందు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. Our fulfillment of our Christian living is for eternity. మన యొక్క పరిపూర్ణత క్రైస్తవ నిత్యత్వ జీవితము అది నిత్యమైనటువంటిది. We will live this Christian living for eternity. మన క్రైస్తవ జీవితము నిత్యత్వమునకు జీవించినటువంటిదై ఉన్నది. What is the first elementary doctrine of Christ? క్రైస్తవ మూలోపదేశం మొట్టమొదటిది ఏమిటై ఉంది? Repentance to dead works. నిర్జీవమైనటువంటి కార్యములను మనం విడిచిపెట్టాలి. What is dead works? నిర్జీవమైనటువంటి క్రియలు ఏమిటి? Any work which we do without faith in God is called dead work. మనం ఏ పని చేసినా దేవుని యందు విశ్వాసం లేకుండా చేయనటువంటిదే నిర్జీవమైనటువంటి క్రియ. What do you understand by this? దీనిని బట్టి మనకు ఏమి అర్థమవుతుంది? Whatever work we do, మనం ఏ పని చేసినప్పటికీ we must do with faith in God. దేవుని యందు విశ్వాసముతో చేయవలెను. Any work which you do without faith in God, దేవుని యందు విశ్వాసం లేకుండా ఏ పని చేసినను it is called dead works. అది నిర్జీవమైనటువంటి క్రియ అనబడుతుంది. Dead works doesn't necessarily mean only sin. నిర్జీవమైనటువంటి క్రియ అంటే పాపమనే కాదు. Any work done without faith in God. దేవుని యందు విశ్వాసం లేకుండా చేసినటువంటిదే నిర్జీవమైనటువంటి క్రియ. God expects us to do things having faith in Him. దేవుడు మనల నుంచి కోరేది ఏమిటంటే ఆయన యందు విశ్వాసం ఉంచి కార్యములు చేయవలెనని. చాలా మంది అనుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే repentance to dead works means నిర్జీవమైనటువంటి క్రియలను విడిచిపెట్టడం అంటే works which take you to hell. నరకలోకానికి తీసుకెళ్ళినటువంటిదే అనుకుంటారు. But it is not that only. అయితే అది కాదు. Any work done without faith in God is called dead works. ఏ పనైనా సరే దేవుని యందు విశ్వాసము లేకుండా చేయడమే నిర్జీవమైనటువంటి క్రియ. When you have faith in God and do the works, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి కార్యములు చేసినప్పుడు it brings life in your work. నీ పనిలో జీవము తీసుకొస్తుంది. Many people practice religion. చాలా మంది మతాన్ని వాళ్ళు అనుభవిస్తారు without faith in God. దేవుని యందు విశ్వాసం లేకుండా. And that is dead works. అదే నిర్జీవమైనటువంటి క్రియ. When we have faith, మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, and that faith should come from our heart. మన యొక్క హృదయంలో నుంచి ఆ విశ్వాసం రావాలి. And that brings life in our works. మన పనిలో జీవం తీసుకొస్తుంది. In our past life, మన యొక్క గత జీవితములో we have done many things without having faith in God. దేవుని యందు విశ్వాసం లేకుండా చాలా పనులు మనం చేశాం. And that is called dead works. అదే నిర్జీవమైనటువంటి క్రియ. So God expects us to have faith in Him and work. దేవుడు మనల నుంచి ఆయన యందు విశ్వాసం ఉంచాలని ఎదురు చూస్తున్నాడు. So how can you have faith? ఏ విధముగా దేవుని యందు విశ్వాసం ఉంచగలము? So that's what Paul is saying. అదే పరిశుద్ధుడైనటువంటి పౌలు చెప్పేది. You need to repent because of your dead works. నీ యొక్క నిర్జీవమైనటువంటి క్రియలను నువ్వు విడిచిపెట్టాలి. You need to repent. దాని విషయంలో నువ్వు పశ్చాత్తాపడాలి. See, repentance is not an emotional feeling. పశ్చాత్తాపం అనేటువంటిది ఆవేశపూరితమైనటువంటిది కాదు. Repentance is a decision you take in your heart. పశ్చాత్తాపం అనేటువంటిది నీ హృదయంలో నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయము. Many times we take many decisions in the church. సంఘంలో అనేకమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటాం. We hear many preachers preaching. ప్రసంగికులు చాలా మంది వాక్యం చెప్తూ ఉంటారు. And emotionally we take a lot of decisions. ఆవేశంగా మనం అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. And we emotionally also repent. ఆవేశంతోటి మనము పశ్చాత్తాపడతాం. But what does God expect from us? దేవుడు మన నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడు? God wants us to take a decision to have a change of our mind. మన యొక్క మనసు యొక్క మార్పును దేవుడు కోరుచున్నాడు. And God expects us
to turn around from the world towards him. లోకము నుంచి ఆయన ప్రక్కకు తిరిగి జీవించాలని దేవుడు మన నుంచి చూస్తున్నాడు. So what is repentance? పశ్చాత్తాపం అంటే ఏమిటి? To have a change in your mind, మీ యొక్క మనసులో యొక్క మార్పు కావాలని చూస్తున్నాడు. and to turn away from the world, లోకం నుంచి తిరిగి ఆయన ప్రక్కకు వెళ్ళాలని చూస్తున్నాడు. to turn away from the world and to look towards God. లోకం నుంచి తిరిగి ఆయన ప్రక్కకు చూడాలని చూస్తున్నాడు. So that is called repentance. అదే పశ్చాత్తాపం యొక్క అర్థం. These two put together is called repentance. ఈ రెండును కలపడం పశ్చాత్తాపం అని పిలువబడుతుంది. This is called true repentance. ఇది నిజమైనటువంటి పశ్చాత్తాపం. The Bible says that we must not be double-minded people. బైబిల్ ఏం చెప్తుందంటే ద్వంద్వ మనసులు కలిగి ఉండకూడదని చెప్తుంది. Let us look into the parable of the prodigal son. తప్పిపోయినటువంటి కుమారుడు యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. And we know that in the book of Luke chapter 15 it speaks about the prodigal son. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయినటువంటి కుమారుడు గురించి మనకు బోధిస్తుంది. We know that the prodigal son left his father and went into a far country. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రిని విడిచిపెట్టి దూరదేశం వెళ్ళిపోయాడు. And finally he lost all his possessions and he was staying with the pigs. కలిగి ఉన్నటువంటి ఆస్తిని అంతా పోగొట్టుకుని పందులతో జీవించడం సంభవించింది అతనికి. Here we see in the prodigal son, ఈ పారిపోయినటువంటి కుమారుడు యొక్క జీవితంలో మనం చూస్తుంది ఏంటంటే when he began to suffer, ఆయన బాధపడినప్పుడు he came to the point of knowing the truth. సత్యమును గూర్చి జీవితం అవగాహన చేసుకున్నాడు. He realized that he made a mistake. పెద్ద తప్పు చేస్తున్నాడని అతనికి గ్రహింపు వచ్చింది. He disobeyed his father. తండ్రికి అవిధేయత చూపించాడని తెలుసుకున్నాడు. And he went away from his father. తండ్రి నుంచి దూరదేశం వెళ్ళిపోయాడు. He rebelled against his father. తండ్రికి ఎదురాడాడు. And he went to live his own life. అతను సొంత జీవితం జీవించాలని ఇష్టపడ్డాడు. He realized that he made a mistake. అతడు గొప్ప పొరపాటు చేస్తున్నాడని అర్థం చేసుకున్నాడు. So he took a decision in his mind. అతని యొక్క మనసులో ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. That he would go back to his father. తండ్రి దగ్గరికి మళ్ళా నేను తిరిగి వెళ్తానని నిర్ణయించుకున్నాడు. And ask for his forgiveness. తండ్రి యొక్క క్షమాపణను కోరతానన్నాడు. And we know from this parable, ఈ యొక్క ఉపమానం నుంచి మనం నేర్చుకునేది ఏమిటంటే the father of the prodigal son was waiting for the prodigal son to come back. తప్పిపోయినటువంటి కుమారుడు గురించి తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు. In the same way, అదే రీతిగా God is waiting for us that we turn away from the world and look towards him. దేవుడు మనలను లోకము నుంచి తిరిగి ఆయన ప్రక్కకు వెళ్ళాలని కోరుతున్నాడు. God is eagerly waiting for us to repent. దేవుడు ఆతృతతో మనము పశ్చాత్తాపడి ఆయన ప్రక్కకు తిరగాలని కోరుచున్నాడు. He has a father's loving heart. దేవుడు తండ్రి యొక్క ప్రేమ కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వాడు. So here we see that we need to realize that we have made a mistake. ఇక్కడ మనం నేర్చుకునేది ఏమిటంటే మనం ఒక గొప్ప తప్పు చేసి ఉన్నాము. And we need to take a decision in our heart. మన యొక్క హృదయంలో ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉన్నది. To turn around and look towards God. తిరిగి దేవుని తట్టుకు తిరగాలని కోరుచున్నాడు. And when we have a true repentance, మనం నిజమైనటువంటి పశ్చాత్తాపము కలిగినప్పుడు God welcomes us into his bosom. ఆయన యొక్క హృదయానికి మనలను ఆహ్వానిస్తాడు. And he will honor us. మనలను గౌరవిస్తాడు. Just like the father honored the prodigal son. తప్పిపోయినటువంటి కుమారుణ్ణి ఏ విధంగా అయితే అతను ఆహ్వానించాడో గౌరవించాడో అదే రీతిగా మనల్ని కూడా చేస్తాడు. Just like there is a true repentance, నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగినటువంటి రీతిగా there is a false repentance. తప్పు పశ్చాత్తాపం కూడా ఉన్నది. In the Bible we can see some few examples బైబిల్లో కొన్ని ఉదాహరణలు ఉన్నవి where there was false repentance. మరి వేషధారణటువంటి పశ్చాత్తాపం ఉన్నటువంటివి. In the book of Matthew chapter 27, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో we see that Judas Iscariot had a false repentance. యూదా ఇస్కరియోతు కృత్రిమైనటువంటి పశ్చాత్తాపం కలిగి ఉన్నాడు. What does it mean by a false repentance? కృత్రిమైనటువంటి పశ్చాత్తాపం అంటే ఏమిటి? Judas Iscariot went beyond a stage that he could not repent truly. యూదా ఇస్కరియోతు అతడు తిరిగి రానటువంటి స్థితి కంటే ముందుకు వెళ్ళాడు. And when you come to that stage, అటువంటి స్థితిలోకి నీవు వచ్చినప్పుడు you cannot have true repentance. నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని నువ్వు కలిగి ఉండలేవు.
and you will incur the wrath of God. అప్పుడు దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు గురవుతావు. That's why it is very important for us to respond to the call of God to repent. అందుకనే పశ్చాత్తాపమునకు దేవుని యొక్క పిలుపునకు మనం విధేయులై ఉండాలి. And that is the significant time in your life when you have true repentance. ఆ పశ్చాత్తాపము నీ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సంఘటన అయి ఉన్నది. When God calls you to repent, దేవుడు నిన్ను పశ్చాత్తాపమునకు పిలిచినప్పుడు he means that he loves you, దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు and he wants you to come to him. ఆయన దగ్గరికి రావాలని కోరుతున్నాడు. He wants you to turn around and come to him. సమస్తమును విడిచిపెట్టి ఆయన దగ్గరికి రావాలని నిన్ను చూస్తున్నాడు. So do not neglect the call of God. దేవుని యొక్క పిలుపును నీవు విడిచిపెట్టవద్దు. When he calls you to repent, దేవుడు నిన్ను పశ్చాత్తాపడాలని పిలిచినప్పుడు obey him, ఆయనకు విధేయత చూపించు, repent, పశ్చాత్తాపడు, and you will experience God's love. దేవుని యొక్క ప్రేమను నువ్వు అనుభవిస్తావు. You will experience God's mercy. దేవుని యొక్క కృపను నువ్వు అనుభవిస్తావు. And God will honor you. దేవుడు నిన్ను గౌరవిస్తాడు. One thing God doesn't like, దేవుడు ఇష్టపడనిది ఏమిటంటే when you despise his grace. ఆయన యొక్క కృపను నువ్వు విసర్జించినప్పుడు, when you despise his grace which he has given you freely. When you despise, what does God does not like? దేవునికి అయిష్టమైనది ఏమిటి? When you despise his grace, ఆయన యొక్క కృపను నువ్వు విసర్జించింది. you know that his grace has been given to you freely. నీకు తెలుసు ఆయన తన కృపను నీకు ఉచితంగా ఇచ్చి ఉన్నాడు. Esau is another example in the Bible. ఏశావు రెండో ఉదాహరణగా ఉన్నాడు బైబిల్లో. He had false repentance. అతడు కృత్రిమైనటువంటి పశ్చాత్తాపడ్డాడు. Esau despised the grace of God. ఏశావు దేవుని యొక్క కృపను విసర్జించాడు. Esau despised his birthright. ఏశావు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని విసర్జించాడు. In Hebrews chapter 12, we see that Esau had no place for true repentance in his life. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఏశావునకు పశ్చాత్తాపమునకు తరుణము లేకుండా పోయింది. Let us see the book of Hebrews chapter 12 verses 14. 12వ అధ్యాయము 14వ వచనంలో ఏమని ఉందంటే, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు, ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమనియు, ఒక పూటకూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావుడు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమనియు జాగ్రత్తగా చూచుకొనుడి. We see that Esau sold his birthright. ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఏశావు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. For a single meal. ఒక పూట ఆహారము కొరకు. God rejected him. దేవుడు అతన్ని విసర్జించాడు. Because he rejected his birthright. ఎందుకంటే ఏశావు తన యొక్క జన్మ హక్కుని విసర్జించాడు గనక. He had no place for true repentance. అతనికి నిజమైనటువంటి పశ్చాత్తాపమునకు తరుణం లేకుండా అయింది. He was emotional. అతడు ఆవేశంతో ఉన్నాడు. He cried. ఏడ్చాడు. But he had no true repentance. అయితే నిజమైనటువంటి పశ్చాత్తాపం పొందలేకపోయాడు. He rejected the grace of God. దేవుని యొక్క కృపను అతను విసర్జించాడు. That's why he didn't have true repentance. అందుకని అతడు నిజమైనటువంటి మారు మనసు పొందలేకపోయాడు. That made God very angry. అది దేవునిని చాలా ఉగ్రతకు లోనైనట్టు చేసింది. God spoke through the prophet Malachi. మలాకాయి ద్వారా దేవుడు మాట్లాడాడు. Jacob have I loved. యాకోబుని నేను ప్రేమించాను. Esau did I hate. ఏశావుని నేను విసర్జించాను. The Lord is speaking to you today. ప్రభు ఈ దినం మీతో మాట్లాడుతున్నాడు. Have you repented truly in your life? మీ జీవితంలో నిజమైనటువంటి మారు మనసును పొందారా? Did you take this decision in your life? నీ జీవితంలో నిజమైనటువంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకున్నావా? Did you turn around from the world towards God? లోకమును విసర్జించి దేవుని తట్టుకు నువ్వు తిరిగావా? Repentance can be done only in the name of Jesus. యేసు నామములోనే పశ్చాత్తాపం పొందాలి మనం.
Because he died on the cross of Calvary for our sins. ఎందుకంటే మన పాపముల నిమిత్తం ఆయన సిలుమురాని మీద మరణించాడు. Repentance is only done in the name of Jesus. పశ్చాత్తాపము యేసు నామములోనే జరుగును. True forgiveness is only done in the name of Jesus. నిజమైనటువంటి పాపక్షమాపణ యేసు నామములోనే జరుగును. So you need to take the name of Jesus. గనుక యేసు నామమును మీరు ధరించండి. Do not come to a stage where you cannot truly repent. నిజమైనటువంటి పశ్చాత్తాపం పొందడానికి తరుణం లేనటువంటి స్థితిలోకి రావద్దు. Just like Judas Iscariot and Esau. ఏశావు యోధా ఇస్కరియోతులు పొందినటువంటి జీవితంలో వలె. Let us be like the prodigal son. తప్పిపోయినటువంటి కుమారుడు వలె మనం ఉందాం. Let us realize the truth. సత్యాన్ని మనం అర్థం చేసుకుందాం. And turn towards our loving heavenly Father. పరలోకమందున్నటువంటి తండ్రి తట్టుకు తిరుగుదాం. Esau was not interested in truly repenting. ఏశావు నిజమైనటువంటి పశ్చాత్తాపమునకు ఇష్టత చూపించలేదు. He was emotional. ఆవేశపూరితంగా ఉన్నాడు. Because he wanted to receive the blessings of God. ఇంచేతనంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని కోరాడు. But he could not get the blessings of God. అయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేకపోయాడు. Because he truly did not repent. ఇంచేతంటే నిజమైనటువంటి పశ్చాత్తాపం పొందలేదు గనక. So Lord Jesus is speaking to you today. యేసు మీతో మాట్లాడుతున్నాడు ఈ దినమందు. That you need to repent from all your dead works. మీ యొక్క నిర్జీవమైనటువంటి క్రియల నుంచి మీరు పశ్చాత్తాపడాలని. In the next TV program we will continue to teach you about repentance to dead works. రానున్నటువంటి టీవీ ప్రోగ్రాంలో నిర్జీవ క్రియలను పశ్చాత్తాపం గురించి మనం నేర్చుకుందాం. Shall we pray? ప్రార్థిద్దాం. Father, in the name of Jesus, తండ్రి యేసు నామములో we thank you for the gift of salvation. రక్షణ వరమును బట్టి నీకు వందనాలు. Through Jesus Christ our Lord. మా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించినందులకు. We have understood మాకు అర్థమైంది ఏమిటంటే that our Christian living has to be built on Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువునందే క్రైస్తవ జీవితం నిర్మించబడాలి. And on the word of God. దేవుని యొక్క వాక్యం మీద అది నిర్మించబడాలి. And on the elementary 6 doctrines of Christ. ప్రాముఖ్యమైనటువంటి 6 ఉపదేశముల మీద అది నిర్మించబడాలి. And the first thing is that we need to have a repentant heart. మొట్టమొదటి మాకు నిజమైనటువంటి పశ్చాత్తాప జీవితం ఉండాలి. And that decision we need to take it in our heart. మా హృదయాల్లో ఆ యొక్క నిర్ణయాన్ని మేము తీసుకొనవలసి ఉన్నది. And we need to look towards God. మేము దేవుని తట్టుకు తిరిగి జీవించాలి. And we need to repent in the name of Jesus. యేసు నామములో మేము పశ్చాత్తాపడాలి. Then only we have the forgiveness of sins. అప్పుడే మేము పాపమునకు క్షమాపణ పొందగలము. Thank you, Lord Jesus. తండ్రి నీకు వందనాలు. For teaching us your word. మీ యొక్క వాక్యమును మాకు బోధించినందులకు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Here is a beautiful prayer scarf. నా దగ్గర చాలా అందమైనటువంటి ప్రార్థన రుమాలు ఉన్నది. Made by my pastors from the Himalaya mountains. హిమాలయ పర్వతంలో ఉన్నటువంటి మా పాస్టర్ల ద్వారా ఇది చేయబడింది. Those who want this prayer scarf can order for this prayer scarf. ఈ ప్రార్థన రుమాలు కావాల్సినటువంటి వారు మాకు ఆర్డర్ చేయండి. Here is a book which I have written in English. ఇంగ్లీష్లో నేను రాసినటువంటి ఒక పుస్తకం ఉంది నా దగ్గర. God's covenant with you. దేవుని యొక్క నిబంధన మీతో. Here is another book which I have written. మరి ఒక పుస్తకం ఉంది నేను రాసినటువంటిది. On the Holy Spirit. పరిశుద్ధాత్ముని మీద నేను రాశాను. Here is a prayer book which I have written. ప్రార్థనా పుస్తకం నేను రాసినటువంటిది చిన్నది ఉంది నా దగ్గర. In English. ఇంగ్లీష్లో ఉంది. Called Proclaiming Your Heavenly Blessings. పరలోకమందు ఉన్నటువంటి ఆశీర్వాదములు మీరు కోరుట. And the same book has been translated in Telugu. తెలుగులోకి అనువాదం చేసినటువంటి అదే పుస్తకం ఉంది. And those who want these prayer books or books can contact us through telephone numbers. టెలిఫోన్ నంబరు స్క్రీన్ మీద ఉన్నటువంటి వాటి ద్వారా కావలసినటువంటి వారు మాతో సంప్రదించండి. May God bless His precious word. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.